నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సర్పంచ్ మల్లెల సాయి చరణ్, ఉప సర్పంచ్ శోభన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం వారు ప్రసంగించారు. భారతదేశంలో సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చేసిన పోరాటం ప్రతి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కేవలం స్మరించుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ఆచరణ పెట్టాలని ఈ సందర్భంగా వారు గ్రామ ప్రజలను కోరారు. మత్తు పానీయాలకు మరి మన సిరికొండ గ్రామాన్ని అరికట్టి మనం ముందుకు తీసుకుపోవడానికి మనం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు నేను సర్పంచ్ ఏంటంటే కారణము ఓటు హక్కు. సర్పంచ్గా పోటీ చేయడానికి ఒక రిజర్వేషన్ అవకాశం వచ్చిందంటే కారణము డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆనాడు మరి ఎలక్షన్లు పెడదామని చెప్పేసి మరి ఎవరికి ఓటు హక్కు ఇవ్వాలా అనే ప్రతిపాదన పెద్దల ముందు వచ్చినప్పుడు ఆనాడున్న పెద్దలు మాట్లాడిన మాట ఏంటంటే ఎవరైతే భూమికి శిస్తు పెడతారో, ఎవరైతే డిగ్రీ పాస్ అవుతారో వారికి ఓటు హక్కు కల్పిద్దామని చెప్పిళ్ళు, మహిళలకు అసలు ఓటు హక్కు వేద్దామని చెప్పిళ్ళు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ వారితో కొట్లాడి అందరూ సమానమే, నా దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని చెప్పేసి, మహిళలకు కూడా ఖచ్చితంగా ఓటు హక్కు ఇవ్వాలని చెప్పేసి అవకాశం కల్పించిన గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం ఈ చివరి మనం ఇక్కడ మాట్లాడుతున్నామంటే ఈ స్వేచ్ఛ హక్కును మనకు కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పేసి తెలియజేస్తున్నా. సార్ లేకుంటే అసలు మన జీవితాలే లేవు, అసలు ఇప్పటి వరకు కూడా ఇంకా వివక్ష అని చెప్పేసి తెలియజేస్తున్నాం. చాలా దగ్గర ఇంకా వివక్ష అంతే ఉన్నది. కారణము మనము చదువుకోవాలా, ఆర్థికంగా ఎదగాల, మరి విద్యాపరంగా ఎదగాల, ఉద్యోగ పరంగా ఎదగాల, రాజకీయంగా మనం ఎదగాల. ఆనాడు మరి ఇందిరాగాంధీ గారు ఆమె గుడికి వెళ్తే అప్పుడున్న గుడి పంతులు లోపలికి రానియలేరు. ఎందుకు రాణిస్తలేరంటే ఆమె భర్త చనిపోయింది కాబట్టి గర్భగుడికి రానియమని చెప్పింది. ఆ రోజు ఆమె చెప్పిన మాట ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది కాబట్టి నేను దేశానికి ప్రధానమంత్రి అయినా అని చెప్పేసి చెప్పింది. అంటే సమాన హక్కు ఎక్కడుందంటే రాజ్యాంగంలో ఉన్నది, ఏ గుడిలో ఏం చెప్పింది తెలియజేస్తున్నా. సమాన హక్కు సమాన వాటా కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అసలు కరెన్సీని తయారేయమని చెప్పిందే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆర్బీఐని పుట్టియమని చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కరెన్సీ మీద రాకపోవడము చాలా బాధాకరము. ఖచ్చితంగా కరెన్సీ పైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మ రావాలని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తుంది. ఒకనాడు లండన్ లో గాంధీ గారు, మహమ్మద్ జిన్నా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక సమావేశానికి వెళ్తే నైట్ 11 గంటలకు వెళ్ళే పరుస్తారు. ప్రెస్ సోదరులు ఫస్ట్ జిన్నా గారి దగ్గరికి పోతే ఆయన వండుకొని ఉంటాడు, మరి 1 గంట తర్వాత గాంధీ గారి దగ్గర ఆయన కూడా వండుకుంటాడు. నైట్ 2 గంటలకు మన అంబేద్కర్ దగ్గరికి పోతే ఆయన మెలుకొని కూర్చుండి ఏదో రాస్తూ ఉంటాడు. వాళ్ళు అడుగుతారు, ఏం సార్ వాళ్ళిద్దరు పడుకున్నారు, మీరు ఇంకా వెళ్తూనే ఉన్నారంటే మహమ్మద్ జిన్నా గారి వర్గ ప్రజలు వాళ్ళు చైతన్యం పడుకున్నారు కాబట్టి వీళ్ళు పడుకున్నారు, గాంధీ గారి ప్రజలు వాళ్ళు చైతన్యంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు పడుకున్నారు, కానీ నా ప్రజలు ఇంకా చైతన్యం పొందారు కాబట్టి వారి కోసం నిద్ర నేను రాత్రులు కలుస్తున్నా, వారి నిద్ర లేపాలని నిద్ర నాకు వస్తుందని చెప్పేసి ఆయన చెప్పారు. ఆయన పడ్డ కష్టం మామూలు కాదు. ఆయన ఒక రాజ్యసభలో అడుగు పెట్టాలంటే ఆయన అడుగు పెట్టకుండా ఆయన పోటీ చేసే స్థానంలో ఆనాడున్న రాజకీయ నాయకులు ఆయన ఇంట్లో పనిచేసే 10 మందిని పెట్టి ఓడగొట్టే ప్రయత్నం చేసి